మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇరవై 24 వచ్చినామండి. ఎవరైనా ఒకటి చదవండి. 25 మత్తయి 7:24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. ఇక్కడ ఏ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎక్కడ పెడతాడు ఇల్లు? నేనేనా డ్యూటీలో ఉన్నాడు, రేకులేలు పక్కన కొబ్బరి చెట్టు, అవునా? మధ్యరాత్రి గాలి వచ్చి కొబ్బరి బొండాలు ఇంటి మీద పడ్డాయి, రేకులు ఏమయ్యాయి? పగిలిపోయాయి. తలపు ఏంటంటే డ్యూటీ నుంచి వచ్చి ప్రార్థన చేసి దేవుని చిత్తం సంఘానికి చెప్పి సంఘం ద్వారా ప్రార్థించి పాత ఇల్లు గడపలు తీసుకొని తవ్వి ప్రారంభించి పునాది వేయబడ్డది. యెషయా గ్రంథం 54. యెషయా గ్రంథం 54:10 వచ్చింది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తప్పలినను, నా కృప నిలిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చింది? యెహోవా అంటే పైన ఉంది. జాలిపడి 103 కీర్తనలు. జాలి ఎలా ఉంటుంది? దేవుని జాలి ఎలా ఉంది? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడును, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలి అండి. జాలి గలవారి ఉండుడి. తండ్రి జాలి, దేవుడు జాలి గలవాడు. కుటుంబాన్ని ప్రేమించాడు, జాలి చూపించి 11వ వచనం ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని మాట్లాడుతుంది. నేను వచ్చాను, ఇంట్లో ప్రార్థన చేశాను, కొబ్బరి బొండాలు ఇంట్లో పడ్డాయి, రేకులు పడ్డాయి. తలపు ఏంటంటే ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు, సంఘ ప్రార్థన ఆలకించేవాడు. 11వ వచనం ప్రయాసపడి చదవండి. కొట్టబడి ఆదరణ లేక అన్నదానా, నేను నీలాంజనములతో నిన్ను కట్టదును, నీ కట్టడం నన్ను కట్టదు, నీలంతో నీ పునాదులు వేయదు, మాణిక్యమనులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదు, ప్రశస్తమైన రత్నములతోనూ నీకు సరిహద్దులు ఏర్పడుతుంది. సరిహద్దు అది కూడా ప్రాముఖ్యమైనది. సరిహద్దును దేవుడు విశాలపరిచాడు. ఏంటి? 2 కొత్త మందిలో ఒకరికి కావడం, అవునా కాదు? దేవుడు సమాధానం ఇచ్చి సరిహద్దును విశాలపరిచి ప్రార్థనలు జవాబిచ్చి సంగమం ద్వారా పునాది వేయబడిన ఇల్లు కట్టబడింది. ఇల్లు కట్టిన తర్వాత సోదరులు రావచ్చు. 7వ అధ్యాయం మత్తయి 7వ అధ్యాయం. వాన కురిసెను, వరదలు వచ్చెను. ఒకటేమైంది? వాన కురిసింది. రెండవది, వరదలు వచ్చెను. మూడవది గాలి విసిరి. ఏంటి? వాన ఏంటి? వరదలు ఏంటి? గాలి ఏంటి? యోబు ఇంటి మీదకి గాలి వచ్చింది. అర్థమైంది? భక్తిపరుడు, విశ్వాసము గలవాడు, నీతి న్యాయములు గలవాడు ఇంటి మీద గాలి వచ్చింది.
గిరగిర తిప్పే గాలి. మొదటిది వర్షం, రెండవది వరదలు. వరదలు, గాలి ఇంటి మీద ఏం చేసింది, కొట్టింది. అప్పుడేమైంది, దాని పునాది ఆ, బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. బండ ఎవరు, యేసు కొరింథీయులు రాసిన పత్రిక. ఆ బండ క్రీస్తు. క్రీస్తు. దావీదేమన్నాడు, నా పాదములు బండ మీద నెక్కుమన్నాడు. బండ అనేది బలమైంది. ప్రభు వాక్యం మీద విశ్వాసం కట్టబడాలి, ఇల్లు కట్టబడాలి, ఆత్మీయంగా ప్రభు మార్గంలో ఉండాలి. బండ క్రీస్తు. ఆయన మాటలు సజీవమైనవి, ఆయన మాటలు బ్రతికిస్తాయి. గాలి రావచ్చు, తుఫాన్ రావచ్చు, వరదలు రావచ్చు, ఇంటి మీద కొట్టబడవచ్చు. కానీ 14వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనమండి. గాలిని చూసి భయపడి అదే ఏం చూశాడు, ఎవరు చూశాడు గాలిని? పేతురు చూశాడు. ఏమయ్యాడు, భయపడ్డాడు. చూసిందేంటి, గాలి కనబడింది. పక్కన ఎవరు ఉన్నారు, ప్రభువు ఉన్నాడు. ప్రభువును చూడాలి. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడు. పేతురు ఎవరిని చూశాడు, గాలిని చూశాడు. తర్వాత ఎవరిని చూశాడు, ప్రభువును చూశాడు. గాలికి చూస్తే గాలి కలవరపరుస్తుంది. ప్రభు వైపు చూడాలి. సెలవులో మనకు ప్రాణం అర్పించాడు, రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు అర్చాడు. కాబట్టి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను అదేంటి, సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపత్యకు యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాము. నేను ఒకటే చెప్పాడు, ఈ పిల్లలు నా పిల్లలు అని చెప్పాడు. ఎక్కడ, హైదరాబాద్ చెప్పాడు. అది ఈ పిల్లలు ఎవరి పిల్లలు, నా పిల్లలు. నా పిల్లల నేను సంరక్షించుకుంటాను. తలం ఏంటంటే, ఇదిగో నేనును నా పిల్లలు ఎక్కడ ఉండాలి, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా సూచనగాను మహత్కార్యములను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. 127 కీర్తనలు త్వరగా 28. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి 3వ వచనం. నీలోగటి నీ భార్య ద్రాక్షవల్లి వలన ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలన ఉండును. ఎవరి పిల్లలు, ఎవరి పిల్లలు ఉంటారు, నీ పిల్లలు. నీ భోజనం పల్ల చుట్టూ నీ పిల్లలు, నీ ఇంటిలో నీ వారు, నీకు చెందిన వారు దేవుని మహిమ కొరకు నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లుగా మీరెవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని అన్నారు. శాలేం చదవాలి, వాక్యం ముగిస్తాను. యెహోషువ 24:15 వచ్చింది. చదువు శాలేం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లుగా మీరు ఎవరిని సేవించెదరో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకోండి, మీరు ఎవరిని కోరుకొనినను నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవించేదమనను. నేను నా ఇంటి వారు దేవుని సేవించాలి.
అంటే అర్థం ఏంటి? ఇక ద్వితీయోపదేశం ముగింపు చూస్తాం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 4వ వచనం. శాలిని చదువు, శాలిని చదువు. ద్వితీయోపదేశం ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అది హెచ్చరిక. దేవుడు అద్వితీయుడు. నీ పూర్ణ హృదయంతోను, ఉమ్. నీ పూర్ణ ఆత్మతోను, ఉమ్. నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది ప్రేమించాలి. ప్రేమించాలంటే సేవించాలి, లోబడాలి, ఆయన మార్గంలో నడవాలి. కారణం ఏంటంటే తండ్రి కన్నీళ్లు విడిచి చెప్పాడు, తల్లి కన్నీళ్లు విడిచింది, సంఘం ఆసక్తి కలిగి ప్రార్థన చేసింది. కాబట్టి నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఆయన మార్గంలో నడవాలి, ఆజ్ఞలు గైకొనాలి. చనిపోక ముందు దావీదు తన కుమారుడికి ఒక హెచ్చరిక ఇస్తాడు. రండి, రాజుల గ్రంథం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనమును గైకొనము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచను. అది ఇచ్చాడనమాట. స్థిరపరచుము. దేవుడు స్థిరపరిచేవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. చివరి మాటలు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి దేవుడు అప్పగించిన వాక్యానికి లోబడి ఆత్మీయంగా ప్రభు మార్గంలో నడిస్తే పిల్లలు కూడా భవిష్యత్తులో ఆశీర్వదించబడి ఒక ఇంటి వారుగా కట్టబడిన ఆ ఇల్లు బండ మీద ఉంది కాబట్టి గాలి రాని, వర్షం రాని, తుఫాన్ రాని, ఏది వచ్చినా ప్రభు గర్విస్తాడు. ప్రభు మీద ఆధారపడి అందుకే సంవత్సరాంతంలో ఇంటిలో మీటింగ్ పెట్టడానికి ప్రభు కృప ఇచ్చాడు. ప్రభు కృప ఇచ్చాడు. ఆది అంతం ఆయన సమాధానం ఇచ్చేది ఆయన. ప్రార్థన జవాబు ఇస్తాడు. పరిస్థితిలో అనుకూలంగా మారుస్తాడు. ప్రభు రక్తానికి కుటుంబంలో అవ్వాలి, సభ్యుల్లో అవ్వాలి, ఆత్మీయంగా వర్పడాలి. ప్రార్థన చివరిగా నేను ప్రార్థన చేస్తాను. చెప్తాను. ప్రార్థన. నాయన రాజా ప్రభుత్వాన్ని మాతో మాట్లాడబట్టి మీకే ఉన్నదాన్ని చూపిస్తున్నాను కానీ ఇతర దాకా మీరు కట్టి పలింపజేయాలి. మొదలు భద్రపరిచి మీరు కట్టి పలింపజేసి 30 అంతల పలింపజేసి మీరే బయటకు ఉండాలని తన మహిమ మీకు ఆరోపించుకుంటూ క్రీస్తు నాటి ప్రస్తుతంలో ప్రార్థించి శృతి చెప్పిన తండ్రి. చివరి ప్రార్థన. పరిశుద్ధులు వెళ్తండి, నీ ప్రేమను పెట్టున్నాను. 2024 డిసెంబర్ 8వ తారీఖు వరకు సంఘాన్ని కాపాడి సంఘంలో ఒక సభ్యుడైన నేమియా లతక్క కుటుంబాన్ని ప్రేమించి
కుమారుడు, కోడలు, మనవళ్ళు, కూతురు, అల్లుడు, మనవరాళ్ళు కుటుంబాన్ని ఆశీర్వదించి కృతజ్ఞత కోరిక కొన్ని మాటలు హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. కరుణించు. ఫిలిప్ గారు, సహోదరి రేచల్ గారు వారికి ఇచ్చిన కుమార్తె దయల తల్లి ఎలిజబెత్, ఈ కుటుంబానికి అనుబంధం ఎన్నో శోధనలు, ఇబ్బందులు, గాలి తుఫానులు గద్దించారు. నిర్మలమై ఉరకుండమని సంవత్సరం అంతములు ఏకం చేశారు. కృపణము శిలవ రక్తం స్థలంలో ప్రోక్షించి ఇంటి వారిని ఆశీర్వదించి ఎలిజబెత్ బర్త్డే సందర్భంలో కేక్ కట్టు కుటుంబ కృతజ్ఞత అన్ని విధాలుగా ఆశీర్వాదం మన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధ యొక్క సావాసం చేరడం మనకు తను ప్రేమించే వారికి సదాకాలం తోడైనగాక. నేను నా ఇంటి వారము యెహోవాని సేవించెదము. నేను నా ఇంటి వారము యెహోవాని సేవించెదము. నీవెవరి సేవించెదము. ఈ దినమే తీర్మానించుకో. నీవెవరి సేవించెదము. ఈ దినమే తీర్మానించుకో. ఎన్నాళ్ళు ఎన్నుకో. ఎన్నాళ్ళు ఎన్నుకో. సరే అండి, చాలా ఇప్పుడు అంతా పోతున్నా. మైక్ తీసుకో. కటన్ అది కూడా తీశారు ముందుగా. అది కూడా తీశారు, పై తీశారు. చాలా అనుకోలేదు లేకపోతాను తీసుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా రెండు వైపు వాళ్ళిద్దరం వీళ్ళిద్దరు వద్దురా. స్టీఫెన్ ఓకే.